హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అప్పుడు మేము హైదరాబాద్లో జలవిహార్కి వెళ్ళామండి. ఆ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తాను అనమాట. మ్యారేజ్ అయిన ఫస్ట్ సంవత్సరం అనమాట. మేము హైదరాబాద్లో అప్పుడు జాబ్ అనమాట. మాకు ఫస్ట్ ఇయర్ అనమాట. హైదరాబాద్లో అప్పుడు జాబ్ అయినప్పుడు వెళ్ళామండి జలవిహార్కి. చాలా బాగా అనిపించింది నాకు. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము అప్పుడు మాత్రం. మా సేమ్ వండర్లాగా ఉంటుంది జలవిహార్ అండి. ఇది నెక్లెస్ రోడ్ అనమాట హైదరాబాద్లో. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం వాటర్ గేమ్స్ అన్నీ ఉంటాయండి. కాకపోతే ఏమనుకోవద్దండి, వీడియోస్ అన్నీ నేను ఇలాగా నిలువుగానే తీసాను. అప్పుడు ఫ్యూచర్లో అనుకోలేదు కదా ఇలా చేస్తానని. అందుకేనండి నార్మల్గా ఎప్పుడైనా మనకి మెమరీస్ ఉండిపోతాయని నిలువుగా తీసాను వీడియో. అదే ఇలా పోస్ట్ చేశాను. నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఇక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. చూడండి, ఇక నేను అది వెళ్తున్నానండి ఇప్పుడు. అంటే మనం ఒక్కలైనా వెళ్ళొచ్చు, ఇంకా డబల్ కూడా ఉంటుందండి. డబల్ కూడా వెళ్ళొచ్చు. అంటే నేను ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళారు, తర్వాత నేను వెళ్ళాను అనమాట. అడుగుతున్నాను ఎలా ఉందని. నాకైతే ఫస్ట్ వెళ్ళినప్పుడు వాటర్ వెళ్ళిపోయాయండి ముక్కులోకి మాత్రం. ఫస్ట్ టైం అండి నేను ఎలా అంటే చేయడం. నాకు అసలు భయం వెళ్ళాలంటే, కానీ ఏదో ట్రై చేశాను. చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుందండి నాకైతే. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, మంచిగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా వీకెండ్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు 4 years అయిపోతుంది, ఇప్పుడు ఇంకా డెవలప్ అయ్యి ఉంటుంది మంచిగా. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే 350 అంతండి పర్ పర్సన్కి ఛార్జ్. తీసుకున్న తర్వాత ఇక మనకి బార్ కోడ్ ఒకటి ఇస్తారు. అది బ్యాండ్ అనేది హ్యాండ్కి కట్టుకుంటాం కదా, హ్యాండ్కి అది స్కాన్ చేసి ఇక లోపలికి ఎలా చేస్తారు. ఇంకా లాకర్కి ఇంకా డ్రెస్సెస్, నైలాన్ డ్రెస్సెసే కావాలండి. ఎందుకంటే వాటర్లో ఎక్కువసేపు ఉంటాం కదా, మనకి తొందరగా బట్టలు అనేది ఆరిపోతాయి అనమాట. అందుకే నైలాన్ డ్రెస్సులు మీ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రెంట్కైనా ఉంటాయండి. 100 రూపీస్. ఇదిగోండి నేను వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ సరే కూర్చోలేదండి, సో వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ అలా మంచిగా కూర్చొని ఇక ఫస్టే కదా, భయం వేస్తుంది నాకైతే కొంచెం, కానీ చాలా మంచిగా అనిపిస్తుందండి. నెక్స్ట్ లాకర్ మనం లాకర్కి తీసుకోవాలండి. దానికి ఏమో 200 ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో అయితే మేము 200 పెట్టామండి. అది అడ్రస్ పే చేసుకోవాలి అడ్వాన్స్. తర్వాత ఎవ్రీ 4 yearsకి 4 అవర్స్కి 50 రూపీస్ పెంచుతారండి. మేమైతే మేము 11 కల్లా వెళ్తే 3 వరకు ఉన్నాము. ఇప్పుడు ఎంజాయ్ చేసాము. మొత్తం ఉంటాయండి వేవ్ పూల్స్ది, ఇంకా రెయిన్ డ్యాన్స్, చాలా వాటర్ గేమ్స్ అన్నీ చాలా ఉంటాయండి. ఎవరైనా కొంచెం డేరింగ్ పర్సన్స్ అయితే పర్వాలేదు, నాలంటలను మాత్రం ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే నేను ఈ గేమ్ ఒకటి, ఇంక వాటర్లో నార్మల్గా అలా స్విమ్ చేసినట్టు అలా చేశాను అంతే. ఎక్కువేం గేమ్స్ ఏం ఆడలేదు, నాకు భయం అనమాట. ఎవరైనా డేరింగ్ పర్సన్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ మాత్రం. లాకర్కి అది కూడా కీస్ తీసుకొని ఇక మనం ఫోన్లో అవి ఉన్నా సరే అక్కడ లాక్ చేసుకొని ఆ కీ మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలండి. ఇంక ఫుడ్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి ఇక్కడ. ఫుడ్ కూడా బాగానే ఉంది. ఫుడ్ నేనేమో సాటర్డే అప్పుడు వెళ్ళాం అనమాట. వెజ్ పలావ్ తీసుకున్నాను. బాగుంది ఫుడ్ అయితే. మరీ బాగాలేదని చెప్పను, బాగుందని చెప్పను, పర్వాలేదు ఫుడ్ మాత్రం. స్నాక్ ఐటమ్స్, పానీపూరి, బేల్పూరి, చాట్ అన్నీ అవి ఉంటాయి. జ్యూసెస్ ఉంటాయి, మన బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా. ఫుడ్ అయితే పర్వాలేదండి, తీసుకెళ్ళచ్చు. నైలాన్ క్లాత్స్ ఉంటే ఇంటి నుంచి తీసుకెళ్ళిపోండి. నేనైతే అది నార్మల్ డ్రెస్ కానీ పర్వాలేదు, అదే ఉంచేసుకున్నాను, నేనేం తీసుకోలేదు. మా హస్బెండ్ మాత్రం నైలాన్ క్లాత్ అదే రెంట్కి తీసుకోను. అది కూడా అంతేనండి. 4 అవర్స్కి 50 రూపీస్ పెంచుతారనమాట, ఎవ్రీ 4 అవర్స్కి. కానీ చాలా మంచిగా అనిపిస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు మా హస్బెండ్ వెళ్తున్నారనమాట. మా హస్బెండ్ బాగానే వెళ్ళారు, నేనే భయపడిపోయాను అనమాట. అంటే చాలాసార్లు వెళ్ళారు అతను. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇక ఫ్రెండ్స్తో అలా చాలా వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేశారనమాట. అతనికి అలవాటని. నాకే ఫస్ట్ టైం అనమాట వాటర్ గేమ్స్ ఆడడం. చాలా బాగుంటుందండి. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ వీకెండ్ డేస్లో. పిల్లలకు కూడా ఉంటాయండి గేమ్స్ పార్కులాగా. ఇంకా హార్స్తో ఉంటుంది కదండి, చూడండి ఆలిది అప్పుడు ప్రోగ్రామ్ వచ్చేది హార్స్ది, అది పేరు మర్చిపోయాను గేమ్. అది కూడా ఉంటుంది. మేము ఇంకా అది ఆడలేదు, కానీ నార్మల్గా ఈ వాటర్ గేమ్స్ ఆడుకుని వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇద్దరం వెళ్తామండి. ఇద్దరం ఏదో కొంచెం ఫొటోస్ అలా దిగామన్నమాట టైంలో. ఇప్పుడు మా ఇద్దరం వెళ్ళామన్నమాట. బాగుంది, ఇద్దరం వెళ్తే బాగుంది. నాకు కొంచెం ధైర్యంగా అనిపించేది. సింగిల్కి వెళ్ళే కన్నా ఇలా ఇద్దరు వెళ్తే బాగుంటుంది కదా, కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట. ఇక ఇద్దరం కూడా కానీ వేరే తీసుకొచ్చాము. మళ్ళీ అది అంటే బాగాలేదు, చూసుకోలేదు మంచిగా. మళ్ళీ వేరే తెచ్చారనమాట.
వెళ్ళేది. వీడియో మాత్రం ఏమనుకోవద్దండి, మంచిగా ఇది అవ్వలేదు, మంచిగా క్యాప్చర్ చేసుకోలేదు అప్పుడు. ఈవెన్ వీడియోకి అయితే మనం అలా అడ్డంగా తీస్తే మంచిగా స్క్రీన్ కనిపిస్తుంది కదా, అన్నీ నిలువుగా తీసేసానండి ఆ టైంలో నేను. ఇది మనం ఇప్పుడు ఇద్దరం వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము. చాలా బాగుందండి రైడ్ మాత్రం. మా హస్బెండ్ అయితే ఇంక సింగిల్ మ్యాట్స్ లాగా ఉంటాయి కదా, అది కూడా వెళ్ళారు. అది కూడా వీడియో పెడతాను చూడండి, అది కూడా వస్తుంది నెక్స్ట్. నాకు అది నేను అసలు వెళ్ళలేదండి, నాకు అసలు భయం అది. అంటే ఫోన్ ఇలా వీడియో తీస్తుంటే ఫోన్ సైడ్ అయిపోయిందండి, అందుకు అలా ఉంది అది. ఇక ఎవరైనా ఫోన్లు ఏమైనా తెస్తే మాత్రం వాటర్ ప్రూఫ్ కవర్స్ ఉంటాయి కదా, అది వేసుకుంటే ఇక వీడియో తీసుకున్న వాటర్ పడిన ఏం అవ్వదు. ఇది రెయిన్ డ్యాన్స్ అండి. నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్కి వెళ్ళామన్నమాట. పక్కన మంచి మంచి సాంగ్స్ విజయ్ది పెట్టారండి, విజయ్ సాంగ్స్, తమిళ్ సాంగ్స్. చాలా బాగుంది అనిపించింది నాకు ఆ టైంలో. ఇదిగోండి ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫోన్లోకి మాత్రం వాటర్ కవర్ మాత్రం, వాటర్ ప్రూఫ్ కవర్ మాత్రం వేసుకోండి, అప్పుడు వాటర్ వెళ్ళదు, మనం వీడియోస్ మంచిగా తీసుకోవచ్చు. డ్రైన్ డ్యాన్స్ ఇంకా అంతా ఉంటుందన్నమాట. ఇంకా వాటర్ అది వేవ్స్ ఉంటుంది కదండి, వేవ్స్ మా అది 3 o'clock నుండి ఉంటాయన్నమాట. మేము ఆ టైం వరకు అంటే అంతవరకు ఉండలేదు, వచ్చేసాము ముందుగానే కొంచెం. ఎవరైనా అది ఎంత చేయాలంటే మాత్రం 3 o'clock అలా వేస్తారన్నమాట వేవ్స్ అనేది. అది కూడా బాగుంటుంది. ఇలా వేవ్స్ వస్తుంటే మనం ఇలా పైకి ఎలా వెళ్తాం అనమాట, బాగుంటుంది. అది కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫోన్ అప్పుడు స్ట్రక్ అయిపోయిందండి నాది, వాటర్ వెళ్ళిపోయామన్నమాట. అది కవర్ తీసుకోలేదు నేను, అందుకే మీకు చెప్తున్నాను, ఎవరైనా ముందుగా ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రం వాటర్ కవర్స్ వేసుకోనండి. ఇదిగోండి ఇదేనండి భయం నాకు అసలు. మా హస్బెండ్ మాత్రం వెళ్ళారు 2 or 3 times, నేను మాత్రం వెళ్ళలేదు. వచ్చింది అంటున్నా చాలా డేంజర్గా ఉందని, నాకు అస్సలు భయం అండి అది. ఎక్కడ పక్కకి వెళ్ళిపోతానని నాకు భయం అనమాట. ఇక వాటర్లో అలా ఆడేసుకున్నాను నేనైతే మాత్రం. అదండి, చాలా బాగుంటుందండి, ఎవరైనా ఒకసారి వెళ్ళి చూడండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇది నేను ఎంజాయ్ చేశానండి. ఇది వాటర్, ఆ పైనుంచి వాటర్ పడుతుంది అనమాట, అనుకోకుండా ఇలా అప్పుడు పడిపోయేవి కొంచెం. నెక్స్ట్ ఏమో ఇంకా వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఇంకా అది నువ్వు చెప్పారు హస్బెండ్, అక్కడి నుంచి వాటర్ పడుతుంది ఆ కింద ఉండంటే అప్పుడు వెళ్ళాను అనమాట. వెళ్ళి అది ఎప్పటికీ పడదండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో అనేది, మీకు కూడా విసుగ్గా ఉంటుంది చూడడానికని. వాటర్ అంతా క్లీన్గా మంచిగా ఉందండి, వాటర్ మాత్రం. వాటర్ క్లీన్ చాలామంది వచ్చారు, వీకెండ్ డేస్ కదా, చాలా పిల్లలతో చాలా ఫ్యామిలీస్ వచ్చాయి అప్పుడైతే. ఇదిగోండి ఆ వాటర్ ఫోర్స్కి అయితే నేను పక్కకి వెళ్ళిపోయాను అనమాట. ఇలాగే ఫన్నీగా ఉంటాయి కదా అలా. ఇదిగోండి ఇంతంతండి, చాలా బాగుంటుందండి, వండర్లాగా ఉంటుంది. ఇంకా వండర్లా ఉన్నంత గేమ్స్ అన్నీ ఉండవు కానీ మినీ వండర్లా అనుకోండి ఇది. వంటలలో అయితే నేను అసలు నాకు మనీ వేస్ట్ అండి, ఎందుకంటే నేను అవి ఏమీ ఆడలేను, నాకు భయం అనమాట. జస్ట్ ఇలాంటి గేమ్స్ అయితే పర్వాలేదు కానీ ఇంకా అంత డేర్ చేయలేను నేనైతే. ఎందుకంటే వాటర్లో అలా పడినట్టు అయితే మా ఆయన ఎక్స్ట్రా చేస్తున్నాం కదా అని అంటే, లేదు అని అంటున్నాను అనమాట. ఆ టైంలో నాకు అన్నీ గుర్తున్నాయి ఆ టైంలోవి. నిజంగా జారిపోయానండి నేనైతే వాటర్ నడుస్తుంటే. మా ఆయనేమో ఊరికనే కదా పడాలని పడ్డా కదా అన్నారు ఆ టైంలో. కానీ నిజంగానే నేను పడిపోయాను అనమాట, జారుగా ఉంది అక్కడ. ఇదిగోండి పైనుంచి వాటర్ వస్తే, కానీ ఎంజాయ్ చేయొచ్చండి మంచిగా. వాటర్ ఇష్టం ఉన్న వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ భయం అంటే మరి నేను చెప్పలేను కానీ ఇలా అయ్యిందండి మాకు అప్పుడు ట్రిప్పు. ఎవరైనా దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా ఇలా వెళ్ళండి, ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రంగోలి డిజైన్స్, కుకింగ్ వ్లాగ్స్ అన్నీ ఉన్నాయండి, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. అన్నీ మొత్తం ఉంటాయండి అవి ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ. ప్రతిదీ నేను పోస్ట్ చేస్తాను అనమాట. లాస్ట్లో ఇలా వెళ్ళే ముందు ఇలా కొంచెం ఫొటోస్ దిగామండి, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.